ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండల కేంద్రంలో పొగాకు రైతులను కలిసి పరామర్శించిన ఆలూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి జీబీఐ కంపెనీ నాసిరకం సరుకు ఇచ్చి పొగాకు రైతులను నమ్మించి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసి గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్డున పడ్డా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రైతు వెన్నుపోటుదారుడు చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు రైతులకు ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వలేదని ప్రభుత్వం తక్షణమే పొగాకు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్క రైతు ఏ రైతు అయినా కానీ ఇప్పుడు పొగాకైతే కంపెనీ వాళ్ళే ఇండ్లకు వచ్చి విత్తనాలు వాళ్ళు ఇచ్చి మేము 15,000 నుంచి 20,000 కొంటామని చెప్పి ఈరోజు అన్యాయంగా రైతులు దాదాపుగా ఎకరాకి 1,20,000 ఖర్చు వచ్చిందంట రైతులకి. ఎంత ఇప్పుడు ఎవరు వాళ్ళు ఏమో ఇప్పుడు అసలు వాళ్ళు ఫోన్లు ఎత్తట్లేదంట, వాళ్ళు ఎవరు కొనట్లేదంట. ఇప్పుడు రైతులు ఈ పొగాకు తీసుకుని ఎక్కడ పోవాలా? రైతులు గోడాడుతుంటే దీన్ని పట్టించుకున్న నాదుడే లేదు. గవర్నమెంట్కేమో ఆ చంద్రబాబు కూటమి ప్రభుత్వకేమో రైతులంటే పట్టదానికి. ఈ పొగాకు కొనేలేడు. ఎక్కడ పోవాలి రైతులు? 1,20,000 1,50,000 ఖర్చు వచ్చింది అంటున్నారు. గోరు ఇంత బాధపడుతున్నారు రైతులు. ఈ పొగాకు యజమాని వీళ్ళు కంపెనీలు ఏం చేసి కంపెనీలు ఎందుకు చెప్పాలా? ఎందుకు ఈ కంపెనీలు చెప్పుకుంటే అసలు పెట్టేవాళ్ళు కాదు వీళ్ళు. ఈ కంపెనీ వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఈ కూటమి ప్రభుత్వము ఆ కంపెనీలతో ఖచ్చితంగా రైతులకి ఈ పొగాకు కొనియాలనే విధంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే మేము కానీ రైతులు మా వాళ్ళందరూ చాలామంది నా గ్రామంలోనే చిప్గిరి గ్రామంలోనే చాలామంది పొగాకు పెట్టినారు. ఎందుకంటే నేను ఆ రోజు అడిగినాను, ఎందుకు మీరు పొగాకు పెడుతున్నారు, ఎక్కడ కొత్త పంట అంటుంటే లేదు వాళ్ళే వచ్చి ఆ కంపెనీ వాళ్ళు వచ్చినారు, కంపెనీ వాళ్ళే విత్తనాలు ఇచ్చినారు. ఆ కంపెనీ వాళ్ళే మాకు 15,000 నుంచి 20,000 కింద కొంటామనే విధంగా ఆ రోజు మాట ఇచ్చినారు అని ఈరోజు ఆ కంపెనీ వాళ్ళు ఒక్కరు కానీ ఆ ఫోన్ ఎత్తట్లేదంట. వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. వెంటనే ఈ పొగాకుని ఈ ప్రభుత్వమే కొనే విధంగానే చేయాలి, లేదంటే కంపెనీలతో కొనిపించాలి విధంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే రైతు ఎంతో కష్టపడి ఎకరాకి 1,20,000 అంటే ఆశామాషి కాదు. అలాంటిది ఈరోజు రోడ్డుని పడినారు పొగాకు రైతులు. వాళ్ళ కంపెనీ వాళ్ళు ఎందుకు చెప్పాలా? అది చెప్పుకుంటే వాళ్ళు ఏదో వేరే పంట వేసుకునేవాళ్ళు కదా. ఏదో వాళ్ళకి చెప్పి ఆ రోజు ఆశ చెప్పి ఈరోజు పంట పండించినాక ఈరోజు అన్యాయంగా రైతులను రోడ్డు మీద పడేసిన విధంగా ఉండాలి. కాబట్టి మేము ఈ ప్రభుత్వానికి విన్నపం చేసుకుంటున్నాము. మీకు అంటే రైతులు అంటే మీకు పట్టదు కాబట్టి ఈరోజు రైతు ప్రభుత్వం అంటున్నాడు కదా. చంద్రబాబు రైతు ప్రభుత్వం కాదు, రైతు వెన్నుపోటు దారాడు అతనే. చంద్రబాబు రైతు ప్రభుత్వం రైతుకి వెన్నుపోటు దారాడు ఆయన ప్రతిసారి ఆయన. ఎందుకంటే చూస్తున్నాం మనమే మీ పొద్దు చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఆయనకి ఎందుకు ఓట్లు వేసినారో నాకు అర్థం కావట్లేదు. ఆయన ఈఎంలు అంటారు, అదేవిధంగా ఏమో చెప్తున్నారు. కానీ సామాన్యంగా రైతులు మాత్రం చంద్రబాబు నాయుడుకి ఓటేరు. ఎందుకంటే ఆయన రైతు వెన్నుపోటు దాడాడు. రైతుకు మేలు చేసి ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు చూస్తున్నాం కదా, రైతుకి 20,000 ఇస్తామని 2 అయిపోయి కదా. ఫస్ట్ బడ్జెట్ అయిపోయింది, రెండో బడ్జెట్ అయిపోయింది. రెండో బడ్జెట్ కానీ ఏమిచ్చింది, మే నెలలో ఇస్తామనేది ఇంతవరకు దానికి అసలు ఇంత ఇస్తాము, ఇంత పలాంటి రైతుకి ఇంత ఇస్తాము అనే విధంగా ఇంకా డేటా కానీ సేకరించలేదు ఆయన. అలాంటి వాడు రైతుకి మేలు చేసేటట్లయితే రైతుకు వెన్నుపోటు దారాడు ఆయన. అలాంటి వాడు రైతుకి ఎప్పుడు మేలు చేయడు ఆయన. ఆయనకి పట్టింది ఏం పట్టిందంటే అమరావతి మీద పట్టింది. అమరావతి మళ్ళీ 50,000 ఎకరాలు చేసుకుంటున్నాడు. అంత ఆయన సొంత బంధువులు అంత కొనేకి అంత ఆయన కబ్జా చేసుకుని చూస్తున్నాడు తప్ప ఆయన ప్రజలకు మేలు చేసేకి కాదు, రైతులకు మేలు చేసేకి రాలే. ఆయన సొంత స్వలాభం వాళ్ళ కులం వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళ కులం మాత్రమే మేలు చేసుకునేకి ఈరోజు ఆయన ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఆయనకు తెలుసు. ఎందుకంటే నేను ప్రజలే ఓట్లేసి గెలిలేదు నేను అంతా ఈఎంతో గెలిచాను కాబట్టి నేను ఎవరికి పనిచేసిన విధంగా ఆయన ఈరోజు మారుతున్నాడు. ఈ రైతులు ఫస్ట్ మేము చెప్పేది ఒకటే, నువ్వు రైతులకు ఏమని చేయి, ఖచ్చితంగా ఈ పొగాకు మాత్రం కంపెనీ వాళ్ళతోనే కొనం, లేదంటే మీరన్నా కొనే విధంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.